హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు అప్డేట్ అనేది వస్తుంది. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ నా డైలీ లైఫ్ చూపిస్తున్నానండి. నేను మధ్యాహ్నం ఏం చేశాననేది. ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టైంలో సాంబార్ చేశానండి. సండే స్పెషల్ సాంబార్ చేశాను. ఇది సండే వ్లాగ్. సండే ఆఫ్టర్నూన్ సాంబార్ చేశాము. నేను కాదండి, మా హస్బెండే చేశారు. మొత్తం ఆయనే చేస్తారు. సాంబార్ అయితే చాలా బాగా చేస్తారు. దీంట్లో 1-2 అని కాదు, అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సిందే ఆయనకి కంపల్సరీ. ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటో, టమాటా, అలాగే మునక్కాయ, క్యారెట్, వైట్ది ఉంటుంది కదా, రాడిష్ కూడా వేస్తారు. కంపల్సరీ ఇవన్నీ వేయాల్సిందేనండి. ఈ రెసిపీ నేను ఆల్రెడీ సాంబార్ ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. పక్కనైతే నేను రైస్ పెట్టేశాను. కొంచెం లేట్ అయింది రైస్ పెట్టేసరికి. నేనైతే ఈ సాంబార్ అన్నంలో బాగా తింటాను, అలాగే అట్టులో బాగా నంచుకుంటాను. మా హస్బెండ్ అయితే ఇడ్లీలో తింటారు. సాంబార్ చేయటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను. తాలింపు పెట్టేశాను. తాలింపులో కంపల్సరీ వెల్లుల్లి వేయాల్సిందే, ఎండుమిర్చి వేయాల్సిందే, కరివేపాకు వేయాల్సిందేనండి. ఇవన్నీ అందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను స్మెల్ పోకూడదని చెప్పేసి గబుక్కును మూత పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా రైస్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. రైస్ అయిపోయింది. ఇంకా నేను సాంబార్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకొక సాంబార్ కూడా వచ్చంట తనకి, నేను కనుక్కుంటాను. వెజ్జీస్ నార్మల్గా ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, ఓన్లీ టమాటా అంతవరకే వేసేలాగా కూడా ఉంటుంది ఆ సాంబారు. ఆ సాంబార్ కూడా ఒకసారి చేస్తాను నేను. నా అప్కమింగ్ వీడియోస్లో ఒకసారి చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే సాంబార్ నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మా ఇద్దరికి ఒక ప్లేట్లో అన్నం పెట్టేసుకొని, కంచంలో అన్నం పెట్టేసుకొని ఈ బౌల్ని తీసుకెళ్తాము. ఇంకా ఇద్దరం పక్కనే కూర్చొని ఇంకా ఈ బౌల్లో సాంబార్ ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఎప్పుడు సాంబార్ చేసుకున్నా కంపల్సరీ నేను పొటాటో ఫ్రై చేసుకుంటానండి, బంగాళదుంప ఫ్రై. కానీ ఈసారి నాకు అంత హెల్త్ బాగోపోయేసరికి వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని కుదరట్లేదు. సాటర్డే సండే ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మా రైస్ అయితే అయిపోయింది. ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుందని చెప్పేసి చల్లారిపోయాక రైస్ కూడా నాకు గడ్డ కట్టిపోయింది. ఇప్పుడైతే కొంచెం వేడివేడిగా, నేను అలాగే ఉత్తన్నం కూడా తింటానని చెప్పాను కదా, అది కూడా నాకు చాలా ఇష్టం. ఇద్దరికి చిరొక ప్లేట్లో పెట్టేశాను వేడివేడి అన్నం. ఇప్పుడు సాంబార్ తినే టైం వచ్చేసిందండి. ఆయనకి ఎక్కువ మునక్కాయలు అవి ముక్కలు ఇష్టం, నాకేమో క్యారెట్, బంగాళదుంప అవి ఇష్టం అంతే. ఆయనైతే మిగతా అన్నీ తినేస్తారు. నేనైతే ఓన్లీ క్యారెట్, పొటాటో మాత్రమే తింటాను. ఆ రెండు కొంచెం మెత్తగా ఉంటాయి. మునక్కాయ నాకు అస్సలు అలవాట్లేదండి, అస్సలు తిన్ను కూడా. నేను అసలు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కూడా. మా ఇంట్లో వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు అందరూ తింటారు మునక్కాయ కంపల్సరీ. కానీ నేను అస్సలు ఇప్పటిదాకా, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదండి. అది ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఆ టేస్ట్ అనేది తెలియదు నాకు. అలా అయితే అన్నం తినేసాము ఇద్దరం. ఇది వచ్చేసరికి ఈవినింగ్ బ్లాగ్ అండి. నేను ఇడ్లీ పప్పు నానేసేది నేను చూపించలేకపోయాను. అది ఎంత కొలత తీసుకున్నానదే చూపిస్తాను నేను మీకు. జస్ట్ ఇప్పుడే వేసానండి, ఒక 2 minutes అవుతుంది అంతే. ఇక్కడ కింద షాప్లో రెడీమేడ్ పిండి కూడా దొరుకుతుందండి. 75 రూపీస్ కేజీ ప్యాకెట్ అనుకుంటా. 75 రూపీస్, 80 రూపీస్ ఉంది. నేను ఒకసారి తెచ్చాను, నాకు అంతగా నచ్చలేదు అస్సలు. ఇడ్లీ అయితే అస్సలు బాగలేదు. అట్టన్నా కొంచెం టేస్ట్ బాగుంది, కానీ ఇడ్లీ అయితే అస్సలు బాగలేదు. ఇప్పుడైతే కొలత, ఇప్పుడు గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్తో నేను 2 గ్లాసులు మినపగుండ్లు తీసుకున్నాను. మినపగుండ్లు తీసుకొని 1 గంట లేకపోతే 2 గంటలు నానేసుకోవాలి. అలా గ్రైండర్లో వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ సేమ్ అదే గ్లాస్తో, అదైతే 2 గ్లాసులు తీసుకున్నాను కదా, గ్లాస్కి ఇది 2.5 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను. మొత్తం 5 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసుల్లో మినపగుండ్లకి 5 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను.
జస్ట్ అది మెదిగే వరకు నానబెడితే సరిపోతుంది. ఒకసారి వాష్ చేసేసి ఒకసారి కడిగేసి వాటర్ పారబోసిన తర్వాత వేరే వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే రవ్వ పిండేసుకుంటున్నాను. రవ్వ పిండేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. పిండిలో రవ్వ వేయకుండా నేను డైరెక్ట్గా ఆ గ్రైండర్లోనే ఆ రవ్వ వేసేస్తానండి. ఆ గ్రైండర్ తిరిగేటప్పుడే నేను రవ్వ వేసేస్తాను. ఇప్పుడైతే నాకు ఇడ్లీ పిండి అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇదే పిండితో గారెలు కూడా చేసుకుంటారు. గారెలు అంటే వడలు చేసుకుంటారు. అది నాకు రాదు, మా అత్తయ్య గారు బాగా చేస్తారు. ఇప్పుడైతే పిండి అయిపోయింది. నేను అది ఆఫ్ చేసేసుకొని సగం పిండి వేస్తున్నాను, సగం రవ్వ, ఆ పిండిలో సగం రవ్వ యాడ్ చేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో గిన్నె పట్టుకునేసరికి ఇప్పుడు కొంచెం వేసిన తర్వాత ఒకసారి జస్ట్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలింది మొత్తం యాడ్ చేసుకొని ఇంకొకసారి ఆన్ చేయాలి. ఇలా జస్ట్ అలా తిప్పుకుంటే మనకి పిండుకొని చేత్తో కలుపుకొని అంత రిస్క్ ఉండదని చెప్పేసి నేను ఇలానే ఫాలో అవుతున్నాను. దాదాపు 2 ఇయర్స్ నుంచి, అఖి పాప పుట్టక తల్లికి నుంచి నేను ఇలా చేస్తున్నానండి. దాదాపు 2 ఇయర్స్ నుంచి నేను ఇలానే చేస్తున్నాను. జస్ట్ ఒకసారి తిప్పుకొని అలా కదిలిస్తే మనకి రవ్వ సేమ్ మనం చేత్తో ఎలా కలుపుతామో అంతకన్నా బాగా వస్తుంది. నేను ఓన్లీ పప్పు మాత్రమే నానేసానండి. దీంట్లో మెంతులు కానీ, అలాగే కొంతమంది బొరుగులు వేస్తారు, కొంతమంది అటుకులు వేస్తారు, కొంతమంది సగ్గుబియ్యం కూడా వేస్తారు. కానీ నేను ఏం వేయలేదు, ఓన్లీ మినపగుండ్లు మాత్రమే నానేసాను. మా మమ్మీ వాళ్ళు అట్టుపిండిలో అలా మెంతులు వేస్తారండి, కానీ మా అత్తయ్య గారు వాళ్ళకి అసలు అలవాట్లేదంట. అది జిగురుగా వస్తుందేమో అని చెప్పేసి తను వేయదంట. మా హస్బెండ్కి కూడా నచ్చదు, అందుకని చెప్పేసి నేను వేయలేదు. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి, పెద్ద గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఆ పిండిని. మామూలుగా అయితే పిండి పెద్ద గిన్నెని చిన్న గిన్నెలోకి ఉంచేస్తాను. ఇప్పుడు నేను ఫోన్ పట్టుకోవాలి కాబట్టి అలా తీస్తున్నాను. చూడండి, నాకు ఒక పెద్ద గిన్నెకు వచ్చేసింది, అలాగే పక్కన చిన్న గిన్నెకేమో ఒక పావు వంతు వరకు వచ్చేసిందండి. నేను ఉప్పు వేసుకోనండి ఇప్పుడే, అసలు మార్నింగ్ ఎప్పుడు ఇడ్లీ వేసినా అప్పుడు పిండి కొంచెం తీసేసుకొని అంతవరకు మాత్రమే ఉప్పు వేసుకుంటాను. ఎప్పుడు ఉప్పు అసలు వేసుకోనండి. మా మమ్మీ వాళ్ళైతే ఉప్పు వేస్తారు, నేను అయితే వేయనండి. మా అత్తయ్య గారు అసలు వేయరు. ప్లస్ నాకు కూడా తెలిసింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, స్మెల్ రాకుండా, ఉప్పుగా ఉండకుండా, పుల్లగా అవ్వకుండా బాగుంటుంది. ఆ నైట్ వరకు అంతే ఉంచేస్తాను. నైట్ ఏమో పెద్ద గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, చిన్న గిన్నె ఏమో విడిగా పెట్టేస్తాను గ్యాస్ పై పక్కన. ఇప్పుడైతే ఆ గ్రైండర్ది వెంటనే కడిగేసుకుంటానండి. ఎక్కువసేపు ఉంచితే బాగా గడ్డలాగా కట్టిపోయింది చుట్టూ, అది మళ్ళీ మొత్తం గీక్కుంటూ ఉండాలి, ఎందుకని చెప్పేసి నేను వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 2 గంటల తర్వాత నేను నైట్ టైమే ఇడ్లీ వేసేస్తున్నాను. నైట్ 10కి అలా, 8కి ఏమో నేను ఇడ్లీ పిండి వేసేసానండి. 10కి అలా నేను ఇడ్లీ వేసేస్తున్నాను. అప్పటికల్లా బాగానే ఉంటుందని చెప్పేసి వేసేస్తున్నాను నేను. ఆ మిగిలిన చిన్న గిన్నెలో పిండి మాత్రం వాడుతున్నాను ఇప్పుడు. ఆ పెద్ద గిన్నెలోదేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను కింద ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. కొంతమంది ఆయిల్ అప్లై చేస్తారు, కానీ నాకు ఇట్లానే అలవాటు. ఇలా బాగానే ఉంది. ఈయన కోసం అని చెప్పేసి, ఈయన కోసం, అలాగే పాపాయి కూడా ఇడ్లీ తింటుందండి. వాళ్ళ డాడీ పెడితే బాగా తింటుంది కదా అంటే 1-2 ఇడ్లీ అట్లా ఏం కాదు, జస్ట్ ఒక్కొక్క చిన్న ముక్క తింటుంది అంతే. మళ్ళీ అమ్మగారికి ఏమీ నంచుకోకూడదు, అంటే నెయ్యి కానీ పంచదార కానీ ఏమీ పెట్టకూడదు, ఓన్లీ ఉత్త ఇడ్లీ మాత్రమే తినాలి. తనకి ఈ ఫ్లేవర్ తెలిసిపోద్ది, ఏదో కలిపారు వీళ్ళు అని చెప్పేసి తిందు. ఇప్పుడైతే ఇడ్లీ రేకులు 2 వేసేసుకున్నానండి. నేను ఇడ్లీ తినండి, నేను దోశ వేసుకుంటాను, ఇడ్లీ పిండి దోశ తింటాను. కింద కొద్దిగా వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి నేను అందులో పెట్టేశాను. హై ఫ్లేమ్ మీద ఒక 8 నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోద్ది ఇడ్లీ. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మటుకు బయట నుంచి తెప్పించుకుంటాను, పూరి అలాంటివి తినాలనిపించినప్పుడు. ఇడ్లీ అయితే అయిపోయిందండి. 8 మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తే అయిపోయింది నాకు. పక్కనే సాంబార్ కూడా వేడి చేస్తున్నాను. అది ఆఫ్టర్నూన్ సాంబార్ చేశానని చెప్పాను కదా, ఆ సాంబార్ వేడి చేస్తున్నాను. సాంబార్ ఇడ్లీ ఎవరైనా తినకుండా ఉంటారు చెప్పండి, చాలా ఫేవరెటే కదా.
ఇడ్లీ అయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చాయండి. నాకు ఆ పిండి అనేది నానక తలికే 8 అవర్స్ అలా నానాలి, నైట్ మొత్తం నానితే బాగుంటాయి అంటారు కదా, ఇలా కూడా బాగుంది. నేను ఎప్పుడు ఇడ్లీ పిండి వేసినా కానీ ఒక 2-3 గంటల తర్వాత కంపల్సరీ ఇడ్లీ వేసేసుకుంటాను. మా హస్బెండ్కి నైట్ టైం టిఫిన్స్ తింటారు కాబట్టి ఏదో ఒకటి చేస్తాను టిఫిన్. ఇడ్లీ పిండి వేసాను కాబట్టి ఇవాళ ఇడ్లీ వేసేసాను. అలాగే సాంబార్ ఉన్నాయి కాబట్టి కావాలని ఇడ్లీ వేసాను. ఇప్పుడైతే సాంబార్ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం పెద్ద బౌల్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం ఇడ్లీ అంతా అందులో వేసి తినాలి కదా అని చెప్పేసి పెద్ద బౌల్లో వేసాను నేను. సాంబార్ ఇడ్లీ రెడీ. ఈ సాంబార్ రెసిపీ కూడా కంపల్సరీ చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేను మెంతులు కానీ ఏమీ వేయకుండానే నాకు ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చాయి. చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇప్పుడు సాంబార్లోకి డిప్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదంటే ఇవాల్టి వ్లాగ్. సాంబార్ రెసిపీ మాత్రం చూడటం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.